మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గొడ్డలి అండి, షార్ప్ వెపన్. అది గొడ్డలి ఉంది, చాలా షార్ప్ ఉంది, చాలా లోతు కట్ అయింది. పెద్దమ్మ నరికేసిండు అంటే నాకేం అర్థం కావట్లేదు. 5 నిమిషాల క్రితం నేను మాట్లాడినా. వాడు సైకో అండి, వాడు వచ్చిందంటే నా పిల్లల్ని నరుకుతాడు, మమ్మల్ని నన్నైతే పక్కా చంపుతాడు. మా వాడు ఇద్దరు ఒక తండ్రి ఒక తల్లి కదా. నీ మీద ఎందుకు కోపపడి ఆడి మీద ఎందుకు? హ్యాపీగా ఉన్నా ఎట్లున్నా అంటే మంచిగా తిడతానే ఉంటాడు, ఎట్లున్నా తిడతానే ఉంటాడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. దసరా సంబరాలు అందరు మునిగి తెలుతున్నాగా కూడా మహబూబాబాద్ జిల్లా నెలకూరు మండలం ఆలడి గ్రామంలో ఒక దారుణ సంఘటన చేసుకుంది. భర్త మధ్యమధ్యలో ఉండి కూడా భార్యని అతి కీలకంగా గుడ్డలతో నరికని చెప్పేసి అని కూడా మనకు తెలుస్తుంది. స్థానికులు వెంబడే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థానాన్ని కూడా క్రూజ్ టీమ్స్ కానీ ఎస్ఐ ఎవరైతే నెలకూరు ఎస్ఐ రమేష్ బాబు కూడా సంఘటన స్థానాన్ని చేరుకుని కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, అసలు ఏం జరిగింది అసలు? నమస్తే అండి. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆలేరు విలేజ్లో చీకటి నరేష్ అతను వాళ్ళ భార్యను చీకటి సప్నను గొడ్డలతోనే నరికి కొట్టి పడేశాడు. అక్కడ మాకు వెంటనే సమాచారం రాగా అక్కడికి వెళ్ళి చూడగా ఆమె స్పాట్ అక్కడనే చనిపోయి ఉన్నది, రక్తం అడుగులు చనిపోయి ఉన్నది. దాంట్లో వాళ్ళ అక్కైన మాచర్ల ఉమా కంప్లైంట్ మేరకు ఫిర్యాదు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు విక్రమ్ అనే అతను ఎప్పటికీ నిన్న పండుగ సందర్భంగా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తోనే తాగి న్యూసెన్స్ చేస్తుండు. ప్లస్ అదేవిధంగా అంతకుముందు కూడా కొంచెం తాగుతుండన్న ఉద్దేశంతో అతన్ని మందలిచ్చే క్రమంలో తల్లి సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో తల్లి మీద కోపంతో గొడ్డలతో నరికి చంపాడు. అంటే ఈ మర్డర్ కి అంటే నిన్న మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దసరా సంబరాలు ఉన్నారు. ఇవాళ మెయిన్ గా ఆయన మధ్యమధ్యలో ఉండి చంపడానికి మెయిన్ కాస్ ఏంటి అంటే గతంలో కూడా ఆయనకి వేరే సంబంధాలు అని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నారు. వేరే సంబంధాలు అనేది ఇప్పుడు ప్రజెంట్ కాదు, అంత గతంలో ఏమన్నా ఉంటే ఉండొచ్చు పాస్ట్లో, కానీ ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ లేదు. దాని విషయంలో అయితే ఏం మర్డర్ చేయలేదు. అతను కోపం మీద బాబు విషయంలోనే కోపంతో శనిగా విషయంతో భార్య ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందని కొడుకు సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతోనే ఆమెను కొట్టి పెద్ద కొడుకు తనకు సపోర్ట్ చేస్తున్నాడు, చిన్న కొడుకు సపోర్ట్ చేస్తున్నాను. తల్లి కొడుకు ఇప్పుడు ఖరాబ్ అవుతున్నా ఎట్లా చేస్తుండో నువ్వు దీనికి సపోర్ట్గా ఉంటున్నాను ఉద్దేశంతో తల్లి మీద కోపంతో కొట్టి భార్య. అంటే బంధువులు అంటే గతంలో కూడా లోన్ తీసుకున్నాడు, వివాహిత సంబంధం ఉంది, అడ్డు తొలగించాలనే విషయంలో కూడా అడ్డు తొలగించాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ లోన్ బాబా సంబంధం కూడా మేము అడ్డు తోలితే నాకు ఫ్రీగా ఉంటుందని చెప్పేసి బంధువులు ఆరోపిస్తారు. దాన్ని అలాంటిది ఏమన్నా ఉంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో క్లియర్ చెప్తాం. తర్వాత ఇప్పుడైతే ఎంక్వైరీ చేస్తాం. ఇవాళ ఎఫ్ఐఆర్ చేసినాం, పంచనామా ఇట్లా కంప్లీట్ చేస్తున్నాం. ఎంక్వైరీ అయిపోయినాక ఫ్యూచర్ ఎంక్వైరీ చేసినాక ఫర్దర్ ఇంకేమైనా ఉంటే మీకు చెప్తాం. ఎలా చెప్పండి, వెపన్స్ ఏమి ఉపయోగించాడు? గొడ్డలి అండి, షార్ప్ వెపన్. అది గొడ్డలి ఉంది, చాలా షార్ప్ ఉంది, చాలా లోతు కట్ అయింది. ఎక్కడెక్కడ ఆమెకు మెయిన్ మెడ పైన రైట్ కు ప్లస్ బ్యాక్ సైడ్ భుజం పైన కొట్టాడండి. అంటే చాలా సివియర్ ఇంజూరీ అయింది అప్పుడే, సీరియస్. అనుమానాలు ఉన్నాయి? ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లియర్ చెప్తాం. అయితే నెలకూరు ఎస్ఐ చెప్తున్నారు బంధువులు ఫిర్యాదు అయితే ఉన్నప్పటికీ కూడా మేము చేసే విచారం మేము చేస్తాము, పూర్తి వివరణ కూడా త్వరలో వెళ్ళి చేస్తామని చెప్పేసి ఎస్ఐగా చెప్తూ పరిస్థితి ఉంది.